ఊగిపోతున్న ఓ పవన్ కళ్యాణ్, ఎక్కడ నిద్రిస్తున్నావయ్యా నీవు? ఏపీ స్టేట్ అంతా అల్లకొల్లోలమవుతున్నా ప్రశ్నించే నాయకుని నీవు అనుకున్నావు. నీవు ఎక్కడ నిద్రపోతున్నావు? ఏ గల్లీలో నిద్రపోతున్నావు? ఏ ఢిల్లీలో నిద్రపోతున్నావు? ఏ స్టేట్లో నిద్రపోతున్నావు? ఎక్కడ నిద్రపోతున్నావు? ఏపీ స్టేట్నంతా అతలాకుతలం చేస్తున్న ఈ నకిలీ మద్యం, ఏపీ స్టేట్నంతా అతలాకుతలం చేస్తున్న ఈ నకిలీ నారావారి సారా గురించి ప్రశ్నించే వ్యక్తివి నీవే అన్నావు కదా. ఈరోజు ఎందుకు ప్రశ్నించడం లేదు? బరువు మూట నీకు ఎక్కువ ఇచ్చే చంద్రబాబును ప్రశ్నించడం లేదా? జగన్ మీద ఆ రోజు లిక్కర్ విషయంలో నువ్వు చేసినటువంటి కామెంట్స్ ఈరోజు ఎందుకు చేయలేకపోతున్నావు? ఆ రోజు ఎవరూ ప్రశ్నించలే, నేనొక్కనే ప్రశ్నించినా అన్నావు. ఈరోజు ప్రజలంతా అడుగుతున్నారు, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఎక్కడ దాచుకున్నావు? ఎక్కడ దోచుకున్నావు? ఎక్కడ తింటా ఉన్నావు ఈ డబ్బులన్నీ అని ప్రజలు అడుగుతున్నారు. ఈ నకిలీ మత్స్యం మీద నువ్వు ఎందుకు ప్రశ్నించలేదని పదే పదే ప్రజలు అడుగుతున్నారు. నేను దమ్మున్న నాయకుని అన్నావు, ఏ లీడర్నైనా నేను ప్రశ్నిస్తానన్నావు, బట్టలు ఊడదీసి కొడతానన్నావు. మరి ఈరోజు మీ కూటమి ప్రభుత్వంలో చేస్తున్న అక్రమాలను గురించి మీరు బట్టలు ఇప్పదీసి కొట్టలేరా? చంద్రబాబు జోలికి పోతే నీ బట్టలు లేకుండా పోతాయని ఏమన్నా ఆలోచిస్తున్నావా? నారా లోకేష్ పార్టీలోకి వెళ్తే నీకు మూటలు రాకుండా పోతాయని ఏమని ఆలోచిస్తున్నావా? సిగ్గులేని ఓ పవన్ కళ్యాణ్, ఇప్పుడైనా జనాలకు చెప్పు. నీ వైఖరి ఏందో చెప్పు. నీ నకిలీ మత్స్యంలో నీకు అందిన మూటల బ్యాగు వెయిట్ ఎంతో చెప్పు. చేతకాని దద్దమలాగా నకిలీ మందుపైన, నారావారి సారా పైన ప్రజలకింత మోసం చేస్తున్నా నువ్వు ప్రశ్నించలేకున్నావంటే నువ్వు జనాల పక్షాన ఉన్న నాయకుడివా? జనాల డబ్బులు దోసుకుండే దొంగవా? ప్రజలకు చెప్పాలని నేను మనవి చేసుకుంటున్నా. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తుంటే చూస్తూ గమ్మునుంటావు. నకిలీ మొత్తం అంతా తాగి ప్రజలంతా చనిపోతూ ఉంటే వాటిపైన జోస్యం చేస్తూ కూర్చున్నావు. మరి నువ్వు ప్రశ్నించే హక్కు నీకు లేదా? ప్యాకేజీకి అమ్మడపోయే దద్దమలాగా నువ్వు ప్యాకేజ్ తీసుకొని ఇంట్లో కూర్చుంటావా? నీ ఎమ్మెల్యేలు, నీ ఎంపీలను, నీ ఎంపీలను, నీ కార్యకర్తలను ఎక్కడ చూసినా సర్వనాశనం చేస్తూ తెలుగుదేశంలో తొక్కి నీళ్లు తాపుతున్నా నువ్వు ప్రశ్నించవా? ప్రశ్నించే గుణమున్న వ్యక్తి జనాల్లో ఉంటాడు. ప్రశ్నించే శక్తి లేని వ్యక్తి ఎక్కడో దోచుకొని తింటూ కూర్చుంటాడు. ఈ రెండు దాంట్లకు నువ్వు సరిపోయే వ్యక్తివి కాబట్టే ఈరోజు చంద్రబాబును ప్రశ్నించలేకున్నావు. డబ్బులనే మూటలు బరువు ఎక్కువైనప్పుడు నువ్వు దోచుకొని తింటా కూర్చుంటావు తప్ప జనాలకు రావు. నువ్వు నాయకుని కాదు, దోచుకునే దొంగలాగా ప్రవర్తిస్తున్నావు. బీ కేర్ఫుల్. ఇప్పుడైనా సరే నీ పార్టీ జనాల్లో ఉండాలంటే చంద్రబాబును ప్రశ్నించాలి. ప్రశ్నించే నీవు ప్రశ్నించలేకపోతే నీ ఉప ముఖ్యమంత్రికి రిజైన్ చేసి జనాల్లోకి వెళ్ళాలి. నీకెందుకయ్యా ఒక దద్దమ్మకు పార్టీ?
ప్రజలతో మాట్లాడే శక్తి లేని హీనునిగా ప్రవర్తించే పవన్ కళ్యాణ్ నీకెందుకయ్యా ఈ పార్టీ? చంద్రబాబుకు అమ్మేసుకో, ఆల్రెడీ అమ్మేసావు ప్యాకేజ్కి. ఒకరోజు ఏముంది, ఎవరు ప్యాకేజ్ ఎక్కువ ఇస్తే వాళ్ళకి వెళ్తావు నువ్వు. ఇది మామూలే కదా. ఈరోజు కొత్త ఏముంది, ఈసారి మళ్ళీ పెంచుతారులే. ఏమన్నంటే మేము 20 years ఇంకా 20 ఏండ్లు మా కూటమి కలిసి పనిచేస్తుందంట. ఆంధ్రప్రదేశ్ను కుప్ప కూలిపోయేంత వరకు మా పార్టీ ఈ ఏపీ స్టేట్లో ఉంటుంది అని చెప్తున్నావు. నకిలీ మందును అరికట్టలేక, ప్రశ్నించలేక కళ్ళు మూసుకొని కూర్చున్న ఓ పవన్ కళ్యాణ్ ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకో. ప్రజలకు ఏది మేలు ఏది కీడు తెలుసుకో, దానిపైన ప్రశ్నించు. అప్పుడు నాయకుడు అనుకుంటారు. కానీ ఎవడో ఇచ్చే డబ్బుల మూట కోసం మమ్మడిపోయే వ్యక్తి నాయకుడు కాలేడు. నీ జీవిత చరిత్ర ఇదే లాస్ట్ అని మాత్రం నేను మనవి చేసుకుంటున్నాను.